హీరోయిన్ రంభ పేరు విజయలక్ష్మి, ఊరు విజయవాడ. హీరోయిన్ అయిన తర్వాత రంభగా పేరు మార్చబడింది. కట్ చేస్తే రంభని ఒక దశలో బ్లూ ఫిలిమ్స్ చేయమని బలవంతం చేశారు సొంత అన్నయ్య, తల్లి. సీక్రెట్ సినిమాలు అంటే భోజ్పురి సినిమాలు. భర్త ఆల్రెడీ పెళ్ళి అయిన విషయం చెప్పకుండా రంభని పెళ్లి చేసుకున్నాడు. శ్రీలంక బిజినెస్ పర్సన్. కెనడాకి తీసుకెళ్ళిపోయాడు. 2 పిల్లల్ని కూడా కన్నాడు. 2 ఆడపిల్లలు రంభకు పుట్టిన తర్వాత డైవర్స్ తీసుకుంటాను నా మొదటి భార్యతో అని చెప్పి డైవర్స్ తీసుకోలేదు. రంభ మారం చేసింది, నీ మొదటి భార్యకు డైవర్స్ ఇచ్చేసేయి అని. నువ్వు 2 ఆడపిల్లల్ని కన్నావు, మగబిడ్డని కంటే నా మొదటి భార్యతో డైవర్స్ తీసుకుంటా, లేదంటే నేను తనతోనే కలిసి ఉంటా అని రంభని బెదిరించాడు. ఇలాంటి ఊబిలో రంభ ఎందుకు ఇరుక్కుపోయింది తెలుసా మీకు? రంభ మంచి వయసులో ఉన్నప్పుడు తెలుగు, హిందీ, మలయాళం సినిమాలు బాగానే చేసింది. ఇచ్చినంత తీసుకుంది. ఒక ఏటీఎం మిషన్ లాగా కన్న తల్లి, సొంత అన్నయ్య వాడుకున్నారు. ఉన్న 2 ఇల్లులు తప్ప వేరే ఏమీ లేదు, మొత్తం తుస్సు. సినిమా పరిశ్రమ గురించి తెలిసిందే కదా. కొత్త హీరోయిన్లు వచ్చారంటే పాత హీరోయిన్లు ముసలోళ్ళు అయిపోతారు, లేదా ఆంటీలుగా, అమ్మమ్మలుగా చూస్తారు. అదే జరిగింది రంభ జీవితంలో కూడా. ఆ మిథున్ చక్రవర్తి పుణ్యమాని బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసింది. అంతో ఇంతో దాచుకోకుండా మొత్తం సమర్పించేసింది అన్నయ్యకు, తల్లికి. అప్పులు పెరిగాయి. కట్ చేస్తే ఒక సినిమా తనే సొంతంగా తీసింది. సినిమా సగంలో డబ్బులు లేక ఆ సినిమా ఆగిపోయింది. సినిమా బాగా వస్తుండడంతో అప్పులు లేక ఆపివేయడం ఎందుకు అని ఒక బంగ్లా అమ్మేసి సినిమా ఫినిష్ చేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక బొక్క బోర్లా పడింది. అప్పులు ఇంకా పెరిగిపోయాయి. అప్పులు వాళ్ళు పీక్కు తింటున్నారు. చేసేదేమి లేక ఇంకో ఇల్లు కూడా ఉంటే అది కూడా అమ్మేసి ఈ అప్పులు తీర్చేసింది. అయినా అప్పు తీరలేదు. ఇలాంటి టైంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది రంభ. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదైనా చేసుకొని చనిపోదాం అనుకుంది. ఈ బాధ చూడలేక తల్లి ఏం చేసింది, పెళ్లి చేసుకోమని చెప్పింది. అప్పుడు ఈ విషయం తెలిసిన శ్రీలంక బిజినెస్ పర్సన్ ఒకడు, నేను పెళ్లి చేసుకుంటాను, మీ అప్పులు మొత్తం నేను తీర్చేస్తాను, కానీ నాతో పాటు కెనడాకి రావాలి అని చెప్పాడు. ఇది నమ్మేసి రంభ పెళ్లి చేసుకుంది. అంతా అయిపోయింది. 2 ఆడపిల్లలు పుట్టారు రంభకి. కట్ చేస్తే వాడికి ఆల్రెడీ పెళ్ళాం ఉంది. ఆల్రెడీ భార్య ఉండగానే రంభని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఆవిడికి విడాకులు ఇచ్చేసేయి అని రంభ అడిగినప్పుడు, నువ్వు 2 ఆడపిల్లల్ని కన్నావు, నీ అప్పులను నేను తీర్చేశాను, ఈ ఆడపిల్లల భారం కూడా నా మీదే ఉంది కదా, కాబట్టి నువ్వు ఒక మగబిడ్డని కను, అప్పుడు నేను నా మొదటి భార్యకి డివోర్స్ ఇస్తా అని చెప్పాడు. అప్పుడు రంభ కుంగిపోయింది. తన స్టార్ ఏంటి, తన స్టాటస్ ఏంటి, ఎలాంటి సందర్భంలో, ఎలాంటి వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. 9th క్లాస్ మధ్యలో ఆపేసింది. సినిమా రంగంలోకి వచ్చేసింది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో. చివరికి ఇదా నా పరిస్థితి అనుకొని మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. 2 ఆడపిల్లల్ని తీసుకుని ఇండియాకి వచ్చేసింది కెనడా నుంచి. ఇక్కడ మళ్ళీ సినిమాల కోసం పరిగెత్తులు, అవకాశాలు రావు. అడపదడప వచ్చినా కూడా ఏదో స్టేజ్ షోలు జడ్జిగా అలా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వక తప్పదు కాబట్టి మళ్ళీ భర్త దగ్గరికే వెళ్ళిపోయింది. ఇది రంభ జీవితం. ఫుట్బాల్ ఆడుకున్నారు తల్లి, అన్నయ్య, భర్త. సో కామన్ మ్యాన్కి మాత్రమే కష్టాలు రావు. డబ్బున్న వాళ్ళకి వస్తాయి, అందం ఉన్న వాళ్ళకి వస్తాయి, డబ్బు, అందం అన్నీ ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి. అందుకు ఉదాహరణ విజయలక్ష్మి, రంభ. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.